డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్, ఈ మూడింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇది నేను చాలా వెరీ లేమన్ టర్మ్స్ లో చెప్తాను. ఫస్ట్ డేటా ఇంజనీర్ రోల్ తీసుకుందాం. డే టు డే లైఫ్ లో మనం జొమాటో వాడుతున్నాం. ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అనేది అతను క్రియేట్ చేయాలి. ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా కాదు క్రియేట్ చేయాలి. అలా అంటే ఇప్పుడు మన ఆర్డర్ మనం ఫస్ట్ కార్ట్ లోకి యాడ్ చేసుకుందాం. సో కార్ట్ ఆ బటన్ నొక్కినండి అది కార్ట్ లోకి యాడ్ అవుతుందా లేదా, ఆర్డర్ చేసిన పేమెంట్ కి వెళ్తుందా లేదా. సో దిస్ ఈస్ హౌ దే బిల్డ్ అనమాట. మొత్తం ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం డేటా ఇంజనీర్ రోల్. ఇప్పుడు డేటా అనలిటిక్స్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఉన్న పాస్ట్ డేటాను అంతా తీసుకొని అనాలిసిస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో యాప్ డేటా ఇంజనీర్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనం మన దగ్గరికి వచ్చేసరికి డే టు డే లైఫ్ లో ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్ తీసుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అన్ని నైట్ టైమ్స్ ఉంటాయి. ఫుడ్ ఆర్డర్, బిర్యానీ, సబ్ కుచ్. ఓకే, అది సీజనల్ వైస్ గా కూడా మారుతుంది. ఇప్పుడు ఆ బిర్యానీ కాస్త ఇప్పుడు రంజాన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా హలీం లోకి వెళ్తుంది. సో అక్కడ డేటా అనలిటిక్స్ మనం ఏం చేయాలంటే మనం అక్కడ రిపోర్ట్ జనరేట్ చేయాలి. సో ఏ సీజన్ లో ఏది బెటర్ గా వెళ్తుంది, ఎక్కడ సేల్ లో లాస్ వస్తుంది, ఎక్కడ ఏ రీజన్స్ లో సేల్ బాగుతుంది. సో కైండ్ ఆఫ్ మన ఓన్ బిజినెస్ చేసుకుంటే మన అనాలిసిస్ ఎలా చేస్తాం డేటా అనలిస్ట్ రోల్. అది యాజ్ ఏ ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డేటా అనలిస్ట్ గా? పర్ మంత్లీ చెప్తా. ఒకవేళ ఎంట్రీ మా ఫోన్ లో చూసుకుంటే అరౌండ్ 25 హ్యాండ్ వస్తున్నట్టుంది.